ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. గడిచిన శుక్రవారం ఒక వ్యక్తి గురించి మాట్లాడటం జరిగింది. అదే వ్యక్తి గురించి తన భార్య చెప్పిన ఆదరణ కూడికలో లేదా కృతజ్ఞత కూడికలో లేదా జ్ఞాపకార్థ కూడికలో ఆ తల్లి మాట్లాడిన ప్రతి మాట ప్రపంచాన్ని కదిలిస్తూ వచ్చింది. ప్రపంచంలో క్రైస్తవ్యంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాల్లో చాలా క్లారిటీగా ఆ తల్లి మాట్లాడడం మనం విన్నాం. ఆ విషయాలు కొన్ని నేను వాక్యాన్ని జోడించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఆ వ్యక్తి చార్లిస్ అనే వ్యక్తి మీకు తెలుసు. ఆ వ్యక్తి గడిచిన దినాల్లో చనిపోయిన తర్వాత ఆదరణ కూడికకు కొన్ని లక్షల మంది అక్కడ కూడుకోవడం జరిగింది. వాళ్ళందరి ముందు ఆ తల్లి మాట్లాడిన ప్రతి మాట అనేక మంది జీవితాల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని నింపడం జరిగింది. ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి, నిజంగా చెప్పుకోదగిన వ్యక్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేట అది ఎంతైనా ఆశీర్వాదకరమని బైబిల్లో రాయబడినట్లుగా ఇలాంటి నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుని ఆ నీతిమంతులు ఏ మార్గం గుండా నడిచారో, ఎలా నడిచారో, ఎలా ప్రవర్తించారో, ఎలా జీవించాలో, ఎలాగా జీవిస్తూ అనేక మందిని జీవింపచేశారో నిజంగా ఆ వ్యక్తిని చూస్తే మనకు చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. బైబిల్లో ప్రతి వ్యక్తిని, కొంచెం సౌండ్ పెంచినా, ప్రతి వ్యక్తిని ఏదో ఒక వాక్యము ప్రభావితం చేస్తుంది. చాలాసార్లు చాలామంది సేవకులు అంటారు, నన్ను ఈ మాట పట్టుకుంది, నేను ఈ మాట ద్వారా నిజంగా కదిలించబడ్డాను, నిజంగా ఈ మాట ద్వారా నేను ప్రభు పనిలోకి వచ్చాను, ఈ మాటను పట్టుకునే ప్రభు పనిలోకి నేను దిగాను అని చాలామంది చాలా రకాలుగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అది విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు. అలాగా చార్లిస్ని కూడా ఒక వాక్యము చాలా ప్రభావితం చేసిందట. తన భార్య ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మాట ఏంటో నేను మీతో కూడా చదివిస్తాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయములు క్రొవ్వు చేసి వాళ్ళ చెవులు మందమరిచి వారి కనులు మొయ్యించమని చెప్పాను. చాలమ్మ. ఈ మాట ఆ యవనస్తుడు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. మా నిమిత్తము లేదా నా నిమిత్తము ఎవరు వెళతారు అని ఆ మాట చాలా వ్యక్తిని కదిలింపజేసిందంట. ఎంతగా కదిలింపజేసిందంటే ఆ మాటలో ఒక వాక్యము స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నా నిమిత్తము ఎవరు వెళతారు అంటే చాలామంది దేవుని పని నిమిత్తంలో వెళ్ళట్లేదనే కదా ఆ మాటకున్న అర్థం. ఎంతోమందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఎంతోమందిని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఎంతోమందిని ఆయన పురుకొలుపుతూ ఉన్నాడు, ఎంతోమందిని ఆయన రేపుతూ ఉన్నాడు. కానీ మాట విననొల్లని ప్రజలుగా మార్చబడుతూ ఉన్నారు. ఎవరు వెళతారు మా నిమిత్తము అని మాట్లాడినప్పుడు ఈ మాట
ఆ వ్యక్తిని చాలా పట్టుకుందంట. అయ్యో, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి ఎంతగా వేదన పడుతున్నాడా, ఎంతగా దుఃఖపడుతున్నాడా, ఎంతగా బాధపడుతున్నాడా, ఎంతగా కన్నీరు విడుచుచున్నాడా, నా నిమిత్తం ఎవరు వెళ్తారని ఆయన అడుగుతూ ఉన్నాడంటే, నిజంగా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా దేశము కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన పరలోకమే విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి అందరికీ సత్యస్వాతను ప్రకటించాడు కదా, సమస్తమును కోల్పోయాడు కదా. ఇలాంటి వ్యక్తి విషయంలో ఎవరు వెళతారని ఆయన అడిగినప్పుడు ఎవరున్నారని ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన అంటాడంట, వెంటనే వాక్యం మీద చేసుకుని అన్నాడంట, ఈ రీతిగా ప్రార్థన చేశాడంట, అయ్యా నేనున్నాను, నన్ను పంపండి. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఎవరు మధ్యలో పరిచర్య చేయమంటే వాళ్ళ మధ్య పరిచర్య చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని అన్నాడంటే ఆయనకు బాగా తెలుసు సువార్త అంటేనే చావుతో చెలగాటం, సేవ అంటేనే చెప్పండి చావుతో చెలగాటం. సేవకు వచ్చిన వాడు ఆశలన్నీ కోల్పోవాలి, సేవకు వచ్చిన వాడు సమస్తమును విడిచిపెట్టాలి, సేవకు వచ్చిన వాడు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం మీద ఏమాత్రము ఆశ పెట్టుకోకూడదు. ఆ విషయం ఆ యవనస్తుడికి తెలుసు. ఈ యవనస్తుడికి మంచి జ్ఞానం ఉంది, మంచి వర్త, దీటైన సమాధానం చెప్పగలే సత్తా కలిగిన యవనస్తుడు. ఒక రకంగా చెప్పాలంటే తనకున్న జ్ఞానాన్ని బట్టి అక్కడ కొంతమంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే, ఇదే వ్యక్తి బ్రతికి 10 సంవత్సరాలు కనుక బ్రతికుంటే అమెరికా దేశాన్ని ఏలుబడి చేసే ఒక ప్రెసిడెంట్గా మార్చబడేవాడట, ఒక నాయకుడిగా మార్చబడేవాడంట. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి తనకున్న బలము, తనకున్న జ్ఞానము, తనకున్న సమయము కేవలం ప్రభు పనికై ఖర్చు పెట్టాలనే ఆశతోనే అతను ఎప్పుడూ రగులుపోతూ ఉండేవాడట. ఒక మాట తన భార్య చెప్పిన మాట ఏంటంటే, నా భర్త ఎప్పుడు దేవుని పనిలో నిమగ్నమై ఉండాలని ఆశపడుతూ ఉండేవాడంట. ఎంత చక్కటి మాట. తన భర్త అంటే ఎప్పుడు కూడా రగిలిపోతూ ఉండేవాడట, రేపబడుతూ ఉండేవాడంట. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ ఏ వ్యక్తి మీదకైతే దిగుతుందో ఆ వ్యక్తి, పాత నిబంధనలు మీరు గమనిస్తే సౌలు మీదకి దేవుని ఆత్మ దిగగా అతను ఏమయ్యాడు చెప్పండి, అతడు పురుకొల్పబడ్డాడు. ప్రవక్తల్లో కూడా సౌలు ఉన్నాడా అనే స్థాయికి ఎదిగిపోయాడు. అదే రీతిగా చూస్తే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది సంసోను మీదకి, చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ రీతిగా మనం భక్తులందరినీ గమనిస్తే దేవుని ఆత్మ వ్యక్తిని ప్రేరేపించి తీసుకుని వెళ్ళింది. నిజంగా ఈ చార్లెస్ అనే వ్యక్తి ఎందుకు పురుకొల్పబడ్డాడంటే, అప్పటికి దరిదాపుగా అమెరికా ప్రాంతము రోజు రోజుకి క్షీణించిపోతుంది. రోజు రోజుకి భక్తిలో దిగజారిపోతూ ఉంది. రోజు రోజుకి బైబిల్లో ఉన్న విలువలన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మాటకి వ్యతిరేకంగా బైబిల్ ఏదైతే చేయొద్దంటుందో అవి చేయడానికి వారు పురుకొల్పబడుతూ ఉన్నారు. ఇది చెప్పే నాదుడే లేడు. అరే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిది కాదు అనే వ్యక్తులు బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఆ రోజుల్లో ఉంటూ ఉండేది. కానీ యవనస్తుడు ప్రాణాలకు తెగించి తనకున్న జ్ఞానాన్ని, తనకున్న సమయాన్ని, తనకున్న తెలివితేటలన్నిటిని కూడా ప్రతి సభలో తనకు అనుకూలంగా మార్చుకుని ఏ విధము చేతనైనా దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉండేవాడు. ఎందుకంటే కింద మాటలు మీరు చదివారు కదా, ఇప్పుడు వారు ఏ స్థితిలో దిగజారిపోయారంట. మళ్ళీ ఒకసారి చదువునన్న మాటలు, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. మొదటి మాట, నిత్యము వింటూ ఉన్నారు, వాక్యమేం కొదవలేదు అక్కడ, నిత్యము వింటూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏముంది అక్కడ, గ్రహింపు లేదు. అంటే వాక్యము చాలామంది వింటున్నారు కానీ గ్రహించట్లేదు. అది అతను కూడా ఆవేదన ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం వినటానికి వింటున్నారు
కానీ దాన్ని గ్రహించట్లేదు. వాక్యం వినటం గొప్పతనం కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించేవారిగా ఉండాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలా ఉండమంటుంది, ఎలా బ్రతకమంటుంది, ఎలా జీవించమంటుంది అని గ్రహింపు నీలో లేకపోతే నువ్వేమైపోతే తెలుసా? ఎంత వాక్యం విన్నా అది బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతూ ఉంటుంది. రెండో మాట అంటాడు, నిత్యము చూస్తూ ఉన్నావు కానీ, అది చూసారా, నిత్యము చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు వాళ్ళు అంటే, ఇక్కడ ఆడోళ్ళు వివాహం ఆడడం, మగోళ్ళు వివాహం ఆడడం, విచ్చలవిడితనంగా తిరగడం, విచ్చలవిడితనంగా ప్రవర్తించడం, వరుస లేకుండా జీవించడం, ఇవన్నీ కూడా చాలా విరోధముగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ దీన్ని ఖండించేవాడు కానీ, బుద్ధి చెప్పేవాడు కానీ, సరి చేసేవాడు కానీ ఎవడూ లేడు. అందుకని నిత్యము చూస్తూ ఉన్నారు కానీ అది తెలుసుకున్నట్లేదట. నిత్యము చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు? సమాజం అంతా పాడైపోతుంది. కానీ ఈ యవనస్తుడు మాత్రము ఆ రీతిగా ఊరక ఉండలేదు. చూసి చాలా బాధపడి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు అని తనకు తానే నిర్ణయం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మూడో మాట అందులో చూస్తే ఏమనుంది అక్కడ? చూసారా, అక్కడ చాలామంది వాక్యం వింటున్నారు, గ్రహిస్తూ ఉన్నారట. కానీ వాళ్ళు ఏం లేదు తెలుసా? ఏం లేదు, వాళ్ళు స్వస్థత లేదు. వినటానికి వింటున్నారు, చూడడానికి చూస్తూ ఉన్నారు, గ్రహించడానికి గ్రహిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ మనసును మార్చుకోవట్లేదు. అది మనసు మార్చుకోవట్లేదు. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు బోధించిన, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను బోధించిన, అపోస్తులు బోధించిన, ఏం బోధించారు తెలుసా వాళ్ళు? మీరు మారు మనసు పొందుడి, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి. అంటే వింటం కాదు, విన్న నీవు గ్రహించాలి, గ్రహించని నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీలో దినదినము ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమవ్వాలి? బయటికి రావాలి. కానీ వీళ్ళలో అది లేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, నేను కూడా దీనికి నేను అంటాను, ఈ వ్యక్తి ఏమైనా సేవకుడా? తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సేవకులా? చెప్పండి. కానే కదే. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ఒక దేశాన్ని రక్షించకపోవచ్చేమో కానీ, ఒక గుంపు జనంగా నువ్వు రక్షించకపోవచ్చేమో కానీ, కనీసం నీ ఇంటి వారినైనా, కనీసం నీ కుటుంబీకులనైనా, కనీసం నీ బంధువులైనా నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే అదే దేవునికి అప్పగించిన పనిలో నమ్మకమైన మంచి దాసుడిగా నువ్వు పిలువబడతావు. సమయం ఇంకా లేదు, సమయం గతించిపోతూ ఉంది, దినాలు గతించిపోతూ ఉన్నాయి, రోజులు దినదినము తగ్గిపోతూ ఉన్నాయి, మనుషుల్లో మార్పు జరుగుతూ ఉంది. ఈ సమయంలో నేను మౌనంగా ఉండకూడదు. ఆ వ్యక్తి అంట తన భార్య చెప్పిన మాట, నా భర్త దేవుని పనిలో ఉండాలనుకుని ఎప్పుడు తపన పడుతూ ఉండేవాడట. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, చూడండి, నా వైపు చూసి మాటలు వినండి. దేవుని పని అంటే ఏదో ఒక వారంలో ఒకరోజు వచ్చి నా పని అయిపోయింది, వారానికి 2 రోజులు వచ్చి నా పని అయిపోయిందని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు. అది దేవుని పని కానే కాదు. అది కూలి పనికి వెళ్ళినట్టు ఉంటుంది. జీతగాడే, చెప్పండి, స్వతంత్రుడే, కుమారుడే. జీతానికి వచ్చినట్లుగా మనం వ్యవహరించకూడదు. మీరు అనొచ్చు, అన్న ఏం చేయాలి మరి? దేవుని పని అంటే ఏంటి? అసలు అది తెలుసుకోవాలి మనం. దేవుని పని అంటే ఏంటి? చార్లెస్ ఏం చేయడు తెలుసా? దేవుని పని చేశాడు. దేవుని పని అంటే ఏంటంటే, దేవుని ద్రాక్ష తోటలోకి వెళ్ళిన మనము
ఆ ద్రాక్ష తోటని ఏం చేయాలంటే సేద్యపరిచేవారుగా ఉండాలి. ఆ ద్రాక్ష తోటలో ఉన్న ముండ్ల పొదలను, గచ్చు పొదలను, రాళ్లను, రప్పలన్నీ కూడా ఏరివేసే పనిలో మనం ఉండాలి. పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ద్రాక్ష తోటకి మనము కావలి కాసేవారుగా మనం ఉండాలి. మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ఎంతోమందిని మీరు మీట్ అవుతూ ఉంటారు, ఎంతోమందితో మీకు పరిచయం ఉంటూ ఉంటుంది. మీకున్న పనినే మీరు ఏం చేయాలి తెలుసా? మలుచుకుని ఆ పని ద్వారానే సువార్తను ప్రకటించే పనిలో మనం ఉండాలి. చార్లెస్ అదే చేశాడు. అసలు ఇతని వేదిక వేరు. ఇతని వేదిక ఏంటంటే అనేక మందికి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒక ట్రెండ్లోకి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండేవాడంట. కానీ ఆయన ప్రసంగం ముగించే లోపల చివరి మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే ఉండేవి. వేదిక ఏదైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పట్టణానికి రావటం దేవుని ప్రణాళిక. మీరు ఏదో ఒక ఉద్యోగం చేయడం దేవుని ప్రణాళిక. ఏదో ఒక కంపెనీలో ఉండటం దేవుని ప్రణాళిక. ఏదో అన్య జనాంగం మధ్యన దేవుడు మిమ్మల్ని పెట్టాడు అని అంటే అది ఒక దేవుని ప్రణాళిక, ఉద్దేశమై ఉంది. అక్కడ నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రభుని, నీ రక్షకుని ఏ విధము చేతనైనా వాళ్ళకి పరిచయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ ఇది నాకెందుకులే అన్నట్టు నువ్వు ఉండకూడదు. ఈ రోజున బహిరంగ సభలు పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉంది. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు తన కొరింథీ సంఘానికి, మీరు నా పత్రికలు కాదా అని అంటాడు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఇదివరకు కరపత్రికలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి చెప్పేవారు, కానీ ఈ రోజుల్లో నీవే ఒక పత్రికగా మార్చబడాలి, నీవే ఒక సువార్తికుడిగా మార్చబడాలి, నీవే దేవుని వాయిస్గా మార్చబడాలి. ఏదో పనికి వెళ్తాం, ఏదో పని మీద ఉంటావు, ఖచ్చితంగా నీకు ఎంతోమంది మీట్ అవుతూ ఉంటావు. వాళ్ళకి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని పరిచయం చేసేవారిగా ఉండాలి. మీరు అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క రోజున వెనకాల నుంచి మొలకెత్తుకుంటూ వస్తాయి. అసలు విత్తనం వేయాలి కదా. సువార్త అనే విత్తనమును వెదజల్లగలిగితే, అది కూడా వెదజల్లేటప్పుడు విశ్వాసముతోనూ ప్రేమతో వెదజల్లాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పాలి. 2, విశ్వాసంతో చెప్పాలి. ఎందుకంటే ఒక నిరీక్షణ నాకుంది, ఖచ్చితంగా ఈ విత్తనము ఫలభరితంగా మార్చబడి ఏదో ఒక రోజున ఇది ఫలిస్తుంది. అప్పుడు ఒకవేళ నీవు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చావో అనుకో, అప్పుడు అంటారు వాళ్ళందరూ, చూడండి మా దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు, ఒక వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి దేవుని గురించి చెప్పాడు అని ఏదో ఒక రోజున అతడు తర్వాత రోజుల్లో ఎక్కడైనా రక్షించబడినప్పటికీ కూడా ప్రారంభంలో ఎవరు అతనికి వాక్యం చెప్పారో, ఎవరు బలపరిచారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో ఒక మాట, జీవనపాలు నువ్వు ఎలా రక్షించబడ్డావంటే ఒక కారణం చెప్తాడు. ఎబెనెజర్ నువ్వు ఎలా రక్షించబడ్డావంటే ఎవరో ఒక వ్యక్తి, మూల వ్యక్తిని చెప్తారా లేదా? అట్లా నువ్వు ఇది మూలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తి ద్వారానే నేను దేవుళ్ళలోకి వచ్చాను అంటాడు, కానీ వేరే మాట మాట్లాడు. రేపొద్దు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో ఈ వ్యక్తి ద్వారానే నేను క్రీస్తుని అంగీకరించాననే మాట కూడా అక్కడ కూడా వినబడుతుంది. నేను అంటాను, మనము ఈ భూమి మీద మన దినములు పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళేటప్పుడు నీ వెనకాల ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఒక గుంపు జనంగా నీతో పాటు రావాలి. అది విశ్వాసమైనా సరే, సేవకుడివైనా సరే, పాటగాడివైనా సరే, ఆరాధికుడివైనా సరే, నువ్వెవరివైనా సరే, నీ వెనకాల ఒక గుంపు జనాంగము పరలోకానికి వచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకంటే
ఈ వ్యక్తి ద్వారా ఇదిగో మేము ప్రభువుని తెలుసుకున్నాం, ఈ వ్యక్తి ద్వారా మేము ప్రభువుని అంగీకరించాం, ఈ వ్యక్తి ద్వారా మేము రక్షించబడ్డాం, ఈ వ్యక్తి ద్వారా దేవుని యొక్క కార్యాలు మేము చూడగలిగామని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా నీ ముందు నిన్ను చూడండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత చెప్పేవారిగా ఉందురుగాక. నీ వెనకాల నీ భార్య రాదు, నీ వెనకాల నీ బిడ్డలు రారు, నీ వెనకాల నీ ఆస్తిపాస్తులు రావు, నీ వెనకాల ఏమీ రావు. ఏమొస్తా తెలుసా? నీ వారి క్రియలే వారి వెంట వెళ్ళుచుండెనని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. క్రియలంటే ఇదే. నువ్వెవరికి సువార్త చెప్పావు, ఎవరిని బలపరిచావు, ఎవరిని పురుకొల్పావు, ఇవన్నీ ఉంటాయి. నేను అంటాను చూడండి, కింద విషయాల తర్వాత మీరు చూస్తే ఈ చార్లెస్ అనే వ్యక్తి ద్వారా నిజంగా చెప్పాలంటే నాకు అక్కడ నచ్చిన మాట, ఆమె చెప్పిన మాటలు అన్నిటిలో ఏమంటో తెలుసా? నా భర్త ప్రభునందు ప్రయాసపడుతూ వచ్చాడు కదా. తన భర్త చనిపోయినప్పుడు బ్రతికున్న దినాల్లో ఒక మాట అన్నాడంట, నేను చనిపోయానని మీరు ఎవరు కూడా బాధపడొద్దు, ఎవరు కూడా ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు అని నేను అంటున్నానంటే, నేను నా ప్రభుతో సంతోషిస్తూ ఉంటాను, నా ప్రభుతో ఆనందిస్తూ ఉంటాను, నా ప్రభుతో నేను నిజంగా కొనియాడబడుతూ ఉంటాను. అక్కడ దేవదూత అందరితో కలిసి, పరిశుద్ధులతో కలిసి నేను నిత్యము దేవుని స్తుతించే పనిలో నేను ఉంటాను. నా నిమిత్తం మీరు ఎవ్వరు కూడా ఏడవద్దు. ఈ మాట అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే ఆ వ్యక్తిలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత యథార్థత ఉంది, ఎంత నిశ్చేత పరలోకం గురించి అతనికి ఉంది. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నా కోసం ఏడవద్దు, నేను నా తండ్రి దగ్గర విశ్రాంతి పొందు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, రేపో మాపో మనము కూడా అదే మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు కూడా అలాంటి అనుభవాల్లో ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండో మాట ఆమె ఏం మాట్లాడేదంటే, రెండవదిగా ఆమె ఏమందంటే, ఎంతోమంది యువతని ప్రభు తట్టుకు త్రిప్పడున భర్త అని చెప్పింది. రెండో మాట ఏంటంటే, ఎంతోమందికి ఏ విధము చేతనైనా అది కక్షతోనైనాను ప్రేమతోనైనాను ఏదో ఒక విధముగా అందరికీ సువార్త ప్రకటించాడంట. ఎంతోమంది యువతని, ఎంతోమందిని ప్రభు తట్టుకు త్రిప్పగలిగాడట. అంత మాత్రమే కాదు, ఎప్పుడు మందిరానికి వెళ్ళని వారు మందిరానికి వెళ్ళారట, ఎప్పుడు ప్రార్థన చేయని వారు ప్రార్థన చేశారట, ఎప్పుడు వాక్యం చదవని వారు వాక్యం చదివారట, ఎప్పుడు వివాహం చేసుకోలేని వాళ్ళు వివాహం చేసుకున్నారట. ఈ మార్పులన్నీ ఎలాగొచ్చినాయి అంటే, ఎప్పుడు మందిరానికి వెళ్ళనోడు మందిరానికి వెళ్ళాడు, వాక్యం చదవనోడు చదివాడు, ప్రార్థన చేయనోడు చేశాడని అంటే అతని మాటలు ఎంత ప్రభావితం చేసినాయి. పరలోకంలో అతనికి ప్రతిఫలం ఉంటుంది. నేను అంటాను, నీ ప్రవక్తన ద్వారా, లేదా నీ మాటల ద్వారా, లేదా నీ వాక్యము ద్వారా ఎంతమంది ప్రభు మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రభు కొరకు నువ్వేదో ఒకటి చేయాలి అనేది నా మాటలో ఉన్న సారాంశం. ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, చేయడానికి మనమే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కూడా కాదు. ఒక్కరోజైనా సరే నువ్వు పడుకునే లోపు నేను ఎవరికైనా ప్రభు గురించి ఒక్క వ్యక్తికైనా నేను ఏదైనా చెప్పగలిగానా?
లేదా ఒక వ్యక్తి గురించే నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, లేదా ఒక వ్యక్తి గురించి అయినా నేను ప్రభు సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నానా అనే ఆలోచన నువ్వు పడకలోకి వెళ్ళినప్పుడు నీకు రావాలి. ఎంతోమందిని ప్రభు తట్టుకు త్రిప్పాడట. బైబిల్లో రాయబడిన మాట మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఎందరైతే అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పుతారో వారు ఎలాగుంటారో తెలుసా, ఆకాశమందు నక్షత్రములు పోలి ఉంటారంట. అర్థమైందా నేను చెప్పింది? ఎందరైతే ప్రభు తట్టుకు అనేక మందిని త్రిప్పుతారో వారు ఎలా ఉంటారో తెలుసా, నిత్యము ప్రకాశిస్తూ ఉంటారట. చూసారా, ఎక్కడ ప్రకాశిస్తారు వాళ్ళు? దేవుని రాజ్యంలో. ఎస్, దేవుని రాజ్యంలో నిత్యము వారు ప్రకాశిస్తూ ఉంటారు. అంటే ఈ వ్యక్తి చార్లెస్ అని ఈ వ్యక్తి ఇప్పుడు పరలోకంలో ఏమై ఉన్నాడు అతను చెప్పండి? నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. నిత్యము. ఇక్కడ కేవలం 31 సంవత్సరమే ప్రకాశించాడేమో, కానీ ఇప్పుడు పరలోకంలో నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్న మాట చూడండి. అపోస్తలుడైన పౌలు చాలా విద్యావేత్త, చాలా ధనవంతుడు, చాలా జ్ఞానవంతుడు, చాలా పండితుడు కూడా. ఒక రకంగా చెప్పాలంటే అతను ఎంత జ్ఞానవంతుడంటే మాటల్లో చెప్పలేం. క్రొత్త నిబంధన దరిదాపుగా 14 పత్రికలు రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను పౌలు ఒకటే. పౌలు అంటాడు, నాకు నచ్చిన మాట, నేను అనేక మందిని సంపాదించుటకు అనేక మందికి నేను దాసుడిగా మార్చబడ్డాను. చాలా చాలా వండర్ఫుల్ మాట అండి అది, చాలా ఖరీదైన మాట. అంటాడు, నేను అనేక మందిని ప్రభు కొరకు సంపాదించుటకు అనేక మంది వ్యక్తులకి నేనేమై ఉన్నానంటాడు, దాసుడనై ఉన్నా. అంటే నేను దాసునుగా మార్చబడ్డాను. నేను యజమానుడిగా వారికి ప్రకటించట్లేదు. ఎలా ప్రకటిస్తున్నాడంట? దాసునిగా ప్రకటిస్తూ ఉన్నాడంట. అంటే దాసుడికున్న గుణం ఏంటంటే తగ్గింపు జీవితం ఉంటుంది, లోబడే జీవితం ఉంటుంది, విధేయత ఉంటుంది, వినయం ఉంటుంది. చెప్పిన మాటల్లా దాసుడు వింటూనే ఉంటాడు. అంటే ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళాడు అనుకో, నేను యూదులాగా మారిపోతున్నాను. నేను పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాను అనుకో, ఒక పరిసయ్యుడిగా మార్చబడుతున్నాను. ఒక సద్దుకుడి దగ్గరికి వెళ్ళాను అనుకో, సద్దుకుడిలాగా మార్చబడుతూ ఉన్నాను. అది ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎలాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళలోకి నేను వెళ్ళి వాళ్ళని నేను అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. అలాగని ఒక తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి మనం తాగాలని కాదు అక్కడ. ఒక సినిమా చూసే దగ్గరికి వెళ్ళి సినిమా చూడమని కాదు అర్థం అక్కడ. మనం వాళ్ళలోనికి వెళ్ళి వాళ్ళు మనం అర్థం చేసుకుని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రేమను వారికి మనము రుచి చూపించేవారుగా ఉండాలి. అలా రుచి చూపించాలంటే వెళ్ళి ఏదో నీ డాంబేకాన్ని, లేకపోతే నీకున్న గౌరవాన్ని, లేకపోతే నీకున్న ఉద్యోగాన్ని, నీకున్న హోదాని, లేకపోతే నీకున్న పలుకుబడిని, లేకపోతే నీకున్న పరిస్థితిని ఇతరుల పట్ల మనం ఏం చేస్తామంటే రుద్దుతూ ఉంటాం. అలా సువార్త ప్రకటించకూడదు. అలా ప్రకటిస్తే ఎప్పటికీ నువ్వు ఒక ఆత్మను కూడా సంపాదించలేవు. యేసుక్రీస్తు ప్రభుల వారి కదా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు? మహారాజు. ఆయన ఎవరైనా రాజులకు రాజు, అయినా ప్రభులకు ప్రభు, నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న ఈ వ్యక్తి, సృష్టికర్త అయిన ఈ వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత నడానికి టవల్ కట్టుకుని శిష్యుల పాదాలు కడిగాడు కదా. అంటే నేను అంటాను, ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. రిక్తుడు అంటే చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. చూడండి, తగ్గించుకుని శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. అంటే ఆ 12 మంది శిష్యులు సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమయ్యారు చెప్పండి? ఇక్కడ దాసుడిగా మార్చబడ్డాడు. అసలు నిజంగా ఆయనకున్న పరిస్థితికి చిట్టికేస్తే చాలు, అది కాదు. ఆయన ఏం చూపించాడంటే మనకి భూమి మీద ఒక వ్యక్తిని సంపాదించుకోవాలంటే నువ్వు ఆ వ్యక్తి ఖచ్చితంగా దాసుడిగా. అదే పౌలు నేర్చుకున్నాడు. ఈ 12 మంది కూడా అదే నేర్చుకున్నారు.
వాళ్ళు ఎవరికి సువార్త ప్రకటించాల. జైలు వేసినోడు బట్టి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా చెప్పండి బాధపడలా. చిరఛేదనం చేసిన, చిత్రహింసలు పెట్టిన ఏమాత్రం కూడా ప్రేమతో వాళ్ళని జయించారు. దాసుడుగా మనం మార్చబడాలి. ఒక వ్యక్తిని, అమ్మ నీ పని స్థలంలో కొందరిని నువ్వు రక్షించాలంటే, కొందరినైనా ప్రభు కొరకు సంపాదించాలంటే వాళ్ళకి మనం ఏమవ్వాలి తెలుసా? దాసుడు స్వభావం నువ్వు ధరించాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం ధరించాడు తెలుసా? దాసుని స్వరూపమైన ధరించి రిక్తుడుగా మార్చబడ్డాడు. మూడోది నేను చెప్పి ముగిస్తాను. మూడో మాట ఆమె ఏమని తెలుసు తన భర్త గురించి? తన భర్తను చంపిన వ్యక్తిని, ఆ వ్యక్తి ఏమని తెలుసా? తల్లి, నేను ఆ వ్యక్తిని క్షమించాను. ఎవరైనా సరే ఎంతో కొంత బాధ, వేదన, ఎలాగైనా ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే టీవీలో మనం చూస్తాం కదా, వీడికి ఏం జరిగిందో వాడికి కూడా అదే జరగాలి అనే మాటలు మనం టీవీలో వింటూ ఉన్నాం కదా. కానీ క్రైస్తవుడికి ఉన్న మనసు చూడండి. ఈ తల్లి అంటది, ఆ వ్యక్తిని నేను మనసారా క్షమిస్తూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా తన భార్య కూడా ఇదే మాట మాట్లాడింది. ఆ వ్యక్తులు నేను క్షమిస్తూ ఉన్నాను, దయచేసి ఇది పెద్దది చేయొద్దు, దేవుడు చూసుకుంటాడని విడిచిపెట్టేసింది. ఇలా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, భర్తలు పోగొట్టుకున్న తల్లులు ఎంతోమంది క్షమించి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ్యము రెండింటి మీద బలంగా కట్టబడుతుంది. ఒకటి ప్రేమ, రెండు క్షమాపణ. ప్రేమ, క్షమాపణ, ఈ రెండింటి మీదే క్రైస్తవ్యం కట్టబడుతూ ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రేమ, క్షమాపణ, ప్రేమ, క్షమాపణ, క్షమించడం. పేతురు వచ్చి అడిగాడు, అయ్యా ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి నేను అని అడిగాడు. 70 మార్లు క్షమించాలని చెప్పాడు. 70 మార్లు అని ఎందుకన్నాడంటే, ప్రభు మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అంటే జీవితాంతకాలము నువ్వు క్షమిస్తూనే ఉండాలి. రెండోది, పరలోక ప్రార్థనలో ఒక అంశం ఉంటుంది. పరలోక ప్రార్థనలో ఉన్న అంశం ఏంటంటే, ఆ మాట, మా అపరాధములను క్షమించిన ప్రకారము, అది తెలుసా మీకు? పరలోక ప్రార్థనలో కూడా ఈ అంశం ఉంది. ఏంటి? మేము మా కింద అపరాధం చేసిన వారిని క్షమించినట్లుగా మా అపరాధములు కూడా నువ్వు క్షమించుమని అన్నాడు. క్షమించాలి. తర్వాత మరొక స్థలంలో రాయబడిన మాట, మేము ఇతరులకు క్షమించినట్లుగా నువ్వు మా పాపాలు కూడా క్షమించాలి. ఒక మాట, ఆ ప్రార్థన, ఆ ఒక్క మాట చదివిస్తాను చూడండి, మీకు చదవండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యము. మీకు ఒకరి మీద విరోధ భావం ఏదైనా కలిగిన యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడి ఉందో. ఆ తల్లి ఇదే చదివి ఉంటుంది అనుకుంటాను నేను. ఇక్కడ అంటాడు చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన యెడల, అంటే ఒకరి మీద అంటే తన భర్త చంపిన వ్యక్తి మీద విరోధం ఉంటుందా ఉండదా? కోపం ఉంటుందా ఉండదా? ద్వేషం ఉంటుందా ఉండదా? అసూయ ఉంటుందా ఉండదా? ఆ వ్యక్తి కూడా ఎలాగైనా చనిపోవాలని ఉంటుందా ఉండదా? కానీ ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ప్రతి యూదుడు లేదా ప్రతి క్రైస్తవుడు సాయంకాలము 4 గంటల సమయంలో ప్రార్థన దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. సరే, అమెరికా వాళ్ళకి ఒకవేళ అలాంటి వెసులుబాటు లేకపోతే కనీసం సాయంకాలం పడుకునేటప్పుడైనా ప్రార్థన చేస్తారు. అంటే ఏదో ఒక సమయంలో క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. అది ఉదయకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు. ఏదో ఒక సమయంలో ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎవరు గుర్తొస్తారు? మేలు చేసినాడు గుర్తొస్తాడా? కీడు చేసినాడు గుర్తొస్తాడా? కీడు చేసినాడు గుర్తొస్తాడు ఎక్కువ. మేలు చేసినాడు ఎప్పుడు గుర్తు రాడు. ఎక్కువ శాతం మనకి ఎవరు గుర్తొస్తారంటే
కీడు చేసాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తిట్టి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి దేవాలయానికి వచ్చి ప్రార్థన చేశాడు అనుకోండి, ఎవరు గుర్తొస్తారు ఆ వ్యక్తికి? ఒకవేళ భార్యను భర్త తిట్టాడు కొట్టాడు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు గుర్తొస్తారు? భార్య గుర్తొస్తుంది. కానీ వీడేం చేస్తాడంటే ఆమెను పక్కన పెట్టేస్తాడు. ఆమె కళ్ళ ముందుకు వస్తుంది, తీసుకొస్తాడు ప్రభు, నువ్వు ఆ విషయంలో తప్పు చేసావు, ఆమెను క్షమించమని అడుగు, లేకపోతే ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానం పడు అని అంటే, లేదు ప్రభు అని పక్కకి ఇంటేసి ఈ ప్రార్థన ప్రారంభిస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, మనము ఏం చేయాలి అని అంటే, ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తిని ముందుకు ఎందుకు తీసుకొస్తాడంటే, ఈ వ్యక్తిని నువ్వు క్షమిస్తేనే నీ ప్రార్థన చెప్పండి వెళ్తుంది. ఇప్పుడు నీ ప్రార్థనకి దేవునికి మధ్యన అడ్డుబాడగా లేదా అడ్డుబండగా ఎవరున్నారు? ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే చంపాడో మర్డర్ చేశాడో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ఏం చేయాలి? క్షమించాలి. అందుకని ఈ మాట రాయబడి ఉంది. ఏమంటాడంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అన్నాడా? ఒకసారి అన్నాడా? అన్నిసార్లు అన్నాడా? చేయనప్పుడల్లా. నువ్వు రోజుకి ఎన్నిసార్లు చేస్తావో అన్నిసార్లు ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమించిన తర్వాత ఏం జరిగిద్ది? అప్పుడు పరలోకమందున్న నీ తండ్రియు చూసారా, అంటే నీ పాపములన్నీ కూడా అప్పుడు అంటే ఒక వ్యక్తిని నువ్వు క్షమిస్తే భూమి మీద నువ్వు చేస్తున్న ప్రతి పాపము కూడా ఏమవుతుందంట? క్షమించబడుతుంది. అంటే మనం రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నాం మనం? అంతే లేదు. అదే అంటాడు దావీదు, నా దోషములు నేను లెక్కించగలనా? అది తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. దావీదు అన్న మాట అది. నా దోషములు, నా పాపములు, అతిక్రమములు నేను లెక్కించగలనా? అవి లెక్కించలేను. నా తల వెంట్రుకలు ఎవడన్నా లెక్కించగలడా? లెక్కించలేడు. అన్ని పాపాలు నేను చేశాను. అయితే క్షమాపణ అనే ఒక్క పదము ద్వారా, క్షమించిన వ్యక్తిత్వం ద్వారా ఇవన్నీ ఏమైపోతాయంటే క్షమించబడతాయి. నువ్వు ఊహ తెలిసిన కానించి స్టిల్ ఈ రోజు వరకు కూడా నువ్వెన్నెన్ని పాపాలు చేసావో అవన్నీ కూడా ఏదో గోదానమో, భూదానమో, వస్త్రదానమో, రక్తదానమో, ఇంకో దానమో ఏదో చేస్తే పోవగానే దానికి ఒకటే మార్గం ఏంటి తెలుసా? ఇతరులు మనం ఏం చేయాలి? క్షమించాలి. నిన్ను బాధ పెట్టేవారు నువ్వేం చేయాలి? క్షమించాలి. నిన్ను దూషించేవారు నువ్వేం చేయాలి? క్షమించాలి. నీకు విరోధ భావం కలిగిన వారు నువ్వేం చేయాలి? క్షమించాలి. అది ఒక్కరోజు ప్రక్రియ కాదు సుమి. రోజు ప్రార్థన చేయనప్పుడల్లా, నువ్వు మోకరించినప్పుడల్లా ఆ వ్యక్తిని మొట్టమొదటిగా మనం జ్ఞాపకానికి తీసుకురావాలి. ఆ వ్యక్తిని నీ ముందుకు తెచ్చుకుని ముందు ఆ వ్యక్తిని క్షమించిన తర్వాత మిగతా ప్రార్థనలకు నువ్వు వెళ్ళాలి. ఇదే విషయము ఆ తల్లి నేర్చుకుంది. ఆ తల్లి అనుకుంటుంది, నా భర్త వెళ్ళిపోయాడు, నా పిల్లల కొరకు నా కొరకు నేను ప్రార్థన చేసుకోవాలంటే, ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ పరలోకానికి నాకు అడ్డుబండగా ఏముంది? ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను ఇప్పుడు పూర్తిగా క్షమించాను. క్షమించబడ్డానికి రెండో మార్గం ఉంది. ఆ రెండో మార్గం ఇంకోటి ఏంటి తెలుసా? ఆ రెండో మార్గం, ఒక తల్లి ఒక అత్తరుబుడ్డిని తీసుకుని వెళ్ళి పగలగొట్టి యేసయ్య పాదాల మీద పూసి తన తల వెంట్రుకలతో తుడిచి ప్రభుని ముద్దాడుతూ ఉంది. అంటే విలువైన అత్తరు తీసుకుని వెళ్ళి తనకంటే విలువైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన బద్దలు కొట్టి పగలగొట్టి ఆ సెంటుని యేసయ్య పాదాల మీద పూస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె చేసిన అద్భుతమైన గొప్ప పని ఏంటి తెలుసా? తల వెంట్రుకలతో తుడిచింది. 3 ఆయన ముద్దు పెట్టుకుంది. 3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి అనుభవం, ఆమె దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పశ్చాత్తాపడట్లా. వారు దేవుని వెంబడిస్తున్నారు కానీ
వాళ్ళు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడడం కానీ, కన్నీరు విడవడం కానీ, వారి పాపం నిమిత్తము బాధపడడం కానీ ప్రభు చూడట్లా. కానీ ఆ తల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కానించి ఆ తల్లి వేదనతోనే ఉంది, బాధతోనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే కన్నీరు విడుచుచూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, వేదన చెందుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె చేసిన 3 అద్భుతమైన పనులు ఏంటంటే, నెంబర్ 1, తీసుకొచ్చిన అత్తరు బాటిల్ని బద్దలు కొట్టింది. అది ఎంత విలువైందో తెలుసా? చాలా అక్కడ ఉన్న ఒకడు అంటాడు, ఇది ఎందుకు పగలగొట్టి పాడు చేస్తున్నావు నువ్వు, ఇది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా, వాళ్ళ ఆకలి తీరుతుంది కదా అని అన్నాడు. అంటే ఆమె ఏం చేసింది తెలుసా? తనకున్న విలువైన దానిని విలువగా ఎంచకుండా ప్రభు దగ్గర తీసుకొచ్చి దాన్ని ఏం చేయండి తెలుసా? ఆయన పాదాలకి పోసింది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? నీ విలువైన సమయాన్ని ప్రభు పాదాల సన్నిధి గడిపేదానికి ఉపయోగించేదానిగా మనం ఉండాలని మాటకున్న అర్థం. నీ విలువైన సమయం, నీ విలువైన ధనము, నీ విలువైనది ఏదైనా భూమి మీద నీకు విలువైనది ఉందంటే దాన్ని ప్రభు పాదాల సన్నిధి తీసుకొచ్చి పెట్టి, అయ్యా దీనికంటే విలువైన వ్యక్తివి నీవేనా కానీ చెప్పటం అన్నమాట. ఈ రోజున భూమి మీద మనము విలువైనది దేన్నో ఎంచుతూ ఉన్నాం. ఈరోజు శుక్రవారం మందిరానికి వెళ్ళాలి, దీనికంటే విలువైనది ఉద్యోగం, దీనికంటే విలువైనది వ్యాపారం, దీనికంటే విలువైనది ధనము, దీనికంటే విలువైనది ఇంకోటి. కానీ ఈ తల్లి మనకు నేర్పిస్తుంది ఏం తెలుసా? విలువైందంతా కూడా ప్రభు పాదాల సన్నిధి పోస్తూ ఉంది. రైట్. 2 అనుభవం, ప్రపంచంలో ఎవరో చేయలేని అద్భుతం ఇది. ఇదేం చేయాలి తెలుసా? ఎవరైనా బట్టతో తుడుస్తారు, చెప్పండి, దేనితోనే తుడుస్తూ ఉంటారు. కానీ ఈ తల్లి తల వెంట్రుకలతో తుడిచిందంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? తల వెంట్రుకలు స్త్రీకి ఘనత. ఎందుకు తెలుసా? తన తల వెంట్రుకలే తనకి ఘనత. ఆ ఘనతనంతా కూడా తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా? ప్రభు పాదాల సన్నిధి పెట్టేసింది. తనకి ఏదైతే ఘనతగా ఎంచబడిందో దాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల సన్నిధి పెట్టింది. ఈ లోకంలో ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ లోకంలో ఘనమైనది ఏదైనా నువ్వు ఎంచితే, ఇది ఘనము, ఇది గొప్పదే అని నువ్వు ఏదైనా, అది నువ్వు కులం కావచ్చు, మతం కావచ్చు, లేకుంటే డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ తెలివితేటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ తీసుకొచ్చి మనం ప్రభు పాదాల సన్నిధి పడవేసేవారుగా మనం ఉందుముగాక. తల వెంట్రుకలతో తుడవడం అంటే 2 అనుభవం ఏంటి తెలుసా? అది దావీదు అంటాడు కదా, నా తల వెంట్రుకలు మించి నేను పాపము చేశాను, అతిక్రమము చేశాను. అంటే తల వెంట్రుకలతో తుడవడం అంటే తనకున్న పాపం అంతా కూడా ఏం చేస్తుంది తెలుసా? ప్రభు పాదాల సన్నిధి కుమ్మరిస్తూ ఉంది. 3 అనుభవం, ఆమె ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ముద్దాడుతూ ఉంది. 3 అనుభవం ఏంటి చెప్పండి? ముద్దాడుతూ ఉంది. పాదాలు ముద్దాడుతూ ఉందండి. అంటే దానికి ఉన్న అర్థం ఏంటి తెలుసా? రోజు నువ్వు ఈ వాక్యాన్ని ముద్దాడుతూ ఉండాలి. ఒకరోజు చదివి విసుకుపోతున్నావా? ఒక అధ్యాయం చదివి విసుకుపోతున్నావా? లేదా ఒక వారం, ఒక నెల చదివి వాక్యం నీకు అర్థం కావట్లేదని విడిచిపెడుతున్నావా? లేదు. వాక్యాన్ని మనము ముద్దాడేవారిగా ఉండాలి. వాక్యాన్ని మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే నీ విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడదు. అక్కడ రాయబడిన మాట, ఆమె విస్తారముగా ప్రేమించును గనక, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడిననే నీతో నేను చెప్పుచున్నాను. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, విస్తారముగా ప్రేమించడం వేరు, కొద్దిగా ప్రేమించడం వేరు. అంటే విస్తారంగా ప్రేమించడం అంటే ఏంటి, కొద్దిగా ప్రేమించడం అంటే ఏంటి? రైట్. విస్తారం కంటే ఎక్కువ ప్రేమించడం మంచిదే. అంటే దీంట్లో విడదీద్దాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. 7 దినాల్లో
2 దినాలే ప్రభు మందిరానికి వచ్చి, లేదా 2 దినాలే ప్రార్థన చేసి, 2 దినాలే వాక్యం చదివావు అనుకో, ఇది ఎంత ఎంత ప్రేమించినట్టు? 2 రోజులు ప్రేమించినట్టు. అదే 7 రోజులు మందిరం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, మందిరం లేనప్పుడు ఇంటికాడే నీ ఇంటిని ఒక మందిరంగా నువ్వు మార్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నీ ఇంటిని ఒక మందిరంగా మార్చుకుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే, నీ ఇంటిని ఒక మందిరంగా నువ్వు మార్చుకుని దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ఉంటే, ఇప్పుడు ఏమన్నట్టు? 7 దినాలు అంటే సంపూర్ణత గది గుర్తుగా ఉంది. అంటే ఈ 7 దినాలు దేవుణ్ణి ప్రేమించడం అంటే విస్తారముగా ప్రేమిస్తూ ఉన్నట్టు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దావీదు అదే కోరుకున్నాడు దేవుని మందిరంలో. నా జీవిత కాలం అంతయు కూడా నేను నా దేవుని మందిరంలో నివసింపాలని కోరుకుంటున్న ఆశ అయితే అదే ఉంది నాకు. ఈ సింహాసనం స్థిరం కాదు, ఈ రాజరికం స్థిరం కాదు, ఈ జీవితం స్థిరం కాదు. నాకు స్థిరమైనది ఏదైనా ఉంది అని అంటే దేవుని మందిరమే. దేవుని మందిరములో నువ్వు నిజంగా నివసించాలని నువ్వు ఎప్పుడైనా కోరుకుంటే కనుక, నేను అంటాను, దేవుని మందిరంలో ఉన్న సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఐశ్వర్యము, సంపూర్ణమైన సంతోషము, సమృద్ధి సమస్తము నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నేను అంటాను, నువ్వెంతగా ప్రేమిస్తావో అంతగా నువ్వు క్షమించబడతావు. ఎంతగా దేవుని ప్రేమిస్తావో అంతగా నీ అప్పులన్నీ తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి, అసమాధానం అంతా కొట్టివేయబడుతుంది, నీ కుటుంబంలో ప్రతి సమస్య కూడా కొట్టివేయబడునుగాక. ఇదంతా ఎక్కడో తెలుసా? ప్రేమించడం. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను హెచ్చించబోతూ ఉన్నాను. రెండో మాట, ఆస్తికి కర్తగా నేను చేస్తాను. అంత మాత్రమే కాదు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నిన్ను ఒక ఏలికగా నేను మారుస్తాను. పేతునదే అన్నాడు, ఈ గొర్రెలన్నీ నీకు అప్పగిస్తున్నాను, వీటిని నువ్వు ఇంకా మేపు. అంటే మూడో అంశం ఏంటంటే, మనము క్షమించే అనుభవం మనకు ఉండాలి. మొదటి అనుభవం, ఈ చార్లెస్ అనే వ్యక్తి చూడండి, దేవుని పని చేయాలని ఆతృతతో ఉండేవాడని విన్నాం. రెండో అనుభవం ఏంటి తెలుసా? అనేక మందిని ప్రభు తట్టుకు త్రిప్పాడని మనం విన్నాం. మూడో అనుభవం ఏంటి తెలుసా? ఇతరులను క్షమించే గుణము తనకెప్పుడు ఉంటూ ఉండేదంట. మీకు తెలుసు కదా, ఎంతోమంది బయటికి వెళ్ళి మనము సువార్త ప్రకటిస్తే అందరూ అనుకూలంగా ఉంటారా? అందరూ అనుకూలంగా ఉంటారా? లేరు కదా, వ్యతిరేకంగా ఉంటారు. అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బోలంతమంది. ఎంతోమంది ఆయనకు ఫోన్లు చేసి ఉండొచ్చు, ఎంతోమంది ఆయన బెదిరించి ఉండొచ్చు, ఎంతోమంది ఆయన్ని బాధ పెట్టి ఉండొచ్చు, ఎంతోమంది సూటుపోటు మాట్లాడి ఉండొచ్చు, ఎంతోమంది తన భార్యను కూడా బిడ్డలను కూడా ఎన్నో రతిగా వాళ్ళు బాధలు పెట్టి ఉండొచ్చు. అయినా ఆ వ్యక్తి అనుకునేవాడు అంటే రోజు, అయ్యా తెలుసు తెలుగు వారు మాట్లాడారు, వారిని క్షమించు. క్షమించే వాళ్ళ బైబిల్లో ఎంతమంది ఉన్నారంటే, నెంబర్ 1 వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. రెండో వ్యక్తి ఎవరంటే స్టెఫెన్ రాళ్ళతో కొట్టి ఆ రక్తపు మడుగుల్లో కొట్టిమిటలాడుతూ ప్రాణం విడుస్తుండగా ఒక మాట అన్నాడు, ఆకాశం తట్టు చేతులెత్తి, అయ్యా వీరందరూ ఏమి చేయుచున్నారో వారికి తెలియదయ్యా, వారిని దయతో క్షమించమని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు, అపోస్తలులందరూ కూడా వీరేం చేయుచున్న వీరికి తెలియదయ్యా, వారిని క్షమించండి. నీ జీవిత కాలం అంతా కూడా క్షమించే గుణం నీకు ఉండాలి. 2, ప్రేమించే గుణం నీకు ఉండాలి. 1, మూడోది మర్చిపోయే గుణం కూడా మనకే, చెప్పండి, మర్చిపోయే గుణం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు క్షమించడం మంచిదే, క్షమించిన నీవు వెంటనే ఏం చేయాలి? మనం దాన్ని మర్చిపోవాలి. మర్చిపోవటమే గొప్ప వరం. ఈ 3 అనుభవాలు మనం అందరం కలిగి ఉందేమో గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.